నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో 10,954 పోస్టుల భర్తీ. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో గొప్ప అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రెవెన్యూ శాఖలో భాగంగా 10,954 గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా గ్రామ స్థాయిలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామాల్లో పాలనా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. కొత్తగా నియమితులయ్యే జీపీఓలు రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలకు మద్దతుగా పనిచేయనున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఈ నియామకాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా అధికారిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశమనే చెప్పాలి. ఇప్పటికే వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ నియామకాల ప్రత్యేకత. తెలంగాణ ప్రభుత్వం ఈ నియామకాలను త్వరగా పూర్తి చేసి గ్రామ పాలనను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను వేగంగా అందించేందుకు, పారదర్శకంగా పాలన సాగించేందుకు ఈ గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులు కీలకం కానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.